కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరుకున్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన ప్రస్తుతం సిద్ధివినాయక టెంపుల్కి చేరుకుని అక్కడ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత విజయం సాధించాలంటూ ఆయన అక్కడ కోరుకోబోతున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ఫలితాలు అలా ఉన్నాయి. జార్ఖండ్కి సంబంధించి ఒకసారి ఎన్డీఏ లీడ్లోకి వెళ్ళింది. ఒకసారి ఆ లీడ్ని మీరు చూస్తున్నారు. ఎన్డీఏ 9 స్థానాలు, ఇండియా బ్లాక్ 3 స్థానాల్లో అక్కడ ముందంజలో ఉంది. ఎన్డీఏ బ్లాక్ కి సంబంధించి జార్ఖండ్లో 14 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. 9 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. దాంతోపాటు ఇండియా బ్లాక్ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. 14 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. ఏం జరగబోతోంది? హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మారిన ఫలితాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జార్ఖండ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎస్, ఎర్లీ ట్రెండ్స్ లో ఎన్డీఏ కూటమి దూసుకువెళ్తోంది. జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 41, ఎందుకంటే 81 స్థానాలు అక్కడ. ఈ నేపథ్యంలోనే 81 స్థానాలున్న జార్ఖండ్ లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 41కి ఎవరు చేరువవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్ ఫలితాలు కూడా ఇటు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. జార్ఖండ్ ఫలితాలు ఇటు భారతదేశాన్ని శాసించే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక జార్ఖండ్కి సంబంధించి ఇప్పుడు ఆ ఫలితాలు ఢిల్లీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందనేది తీవ్రమైన చర్చ. ఢిల్లీ ఫలితాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఢిల్లీ ఫలితాలతో చూసే ప్రయత్నం ఉంది. ఎస్, మీరు చూస్తున్నారు 15 స్థానాలకు సంబంధించి జార్ఖండ్లో 9 స్థానాల్లో ఎన్డీఏ, అలాగే ఇండియాకి సంబంధించి ఓ మై గాడ్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇండియాకి సంబంధించి ఇండియా బ్లాక్ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ 18 స్థానాల్లో, ఇండియా బ్లాక్ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. దాంతోపాటు ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. నువ్వా నేనా ఇదే జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం లీడ్లోకి వచ్చింది. మీరు చూడొచ్చు. కాంగ్రెస్ 10 స్థానాల ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 9 స్థానాలు. దాంతోపాటు ఎన్సీపీ 3, శరద్ పవార్ వర్గానికి సంబంధించిన ఎన్సీపీ 7 స్థానాల ముందంజలో ఉంది. శివసేన షిండే వర్గం 6. దాంతోపాటు ఓ మై గాడ్ నెంబర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ కూటమి మహాయుతి 18 స్థానాల ముందంజలో ఉంది. ఇండియా బ్లాక్ అంటే మహావికాస్ అఘాడి 19 స్థానాల్లో ముందంజలో ఉంది. 1 స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు. 145 స్థానాలు దక్కించుకోవాలి. ఎవరైనా అధికారులు చెప్పంటే మాట్లాడుతూ ఉండగానే నెంబర్ మారింది. 20 స్థానాల్లో ఇండియా బ్లాక్ ముందంజలో ఉంది. ఎన్డీఏ 18 స్థానాలు, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. ఇక్కడ एनसीपी है कि न सिर्फ मैं बल्कि पूरे महाराष्ट्र में महायुति की सरकार वापस आए और हमारे मुख्यमंत्री श्री एकनाथ राव शिंदे जी के नेतृत्व में और उनके दोनों जो उप मुख्यमंत्री हैं श्री देवेंद्र फडणवीस जी और अजीत दादा पवार जी के नेतृत्व में जो कामकाज चल रहा है, जो महाराष्ट्र में विकास का काम हो रहा है, लोक कल्याणकारी योजनाएं जो लागू हो रही हैं, वो योजनाएं इसी तरह से लागू रहें और पूरे महाराष्ट्र का विकास हो, महाराष्ट्र की जनता खुशहाल हो, ऐसी मैंने कामना की उनके चरणों में। और मुझे पूरा विश्वास है कि सिद्धिविनायक जी का आशीर्वाद मिलेगा और हम ये चुनाव जीत रहे हैं। आज के बहुत ज्यादा सीटें आएंगी, 160-65 से ज्यादा सीटें आ सकती हैं। जो विपक्ष ने नैरेटिव रखा था हिंदू मुस्लिम किया जा रहा है, उसको कैसे आप लोग टैकल करने वाले? नहीं, पिछले चुनाव में जो कांग्रेस पार्टी की तरफ से एक बहुत ही बड़ा दुष्प्रचार था कि हम संविधान बदलने वाले हैं, आरक्षण खत्म करने वाले हैं, वो सारा कुछ एक्सपोज हो गया और 5-6 महीने के बाद पता चला कि कांग्रेस पार्टी बहुत झूठ बोलती है, कांग्रेस के सहयोगी हमेशा झूठा प्रचार करते हैं। उसका नतीजा इस चुनाव में दिख रहा है। सीएम चेहरे पे क्या कहना चाहिए? कौन सीएम बनेगा? महायुति का सीएम बनेगा। भैया 2 मिनट लगे। ఇంట్రెస్టింగ్ మహాయుద్ధ నుంచి ముఖ్యమంత్రి ఉంటారంటే ఎవరా ముఖ్యమంత్రి? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ రేస్లో ఉంటారు. షిండే నుంచి అలాగే శరద్ పవార్ అజిత్ పవార్ వీళ్ళు ముగ్గురు కూడా రేస్లో ఉంటారు. కానీ మాట్లాడిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి. ఆయన చెబుతోంది ఒకటి, మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఇవన్నీ కూడా జూటా అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతున్నాయి. ఇప్పుడు కూటమి ఎన్డీఏ అంటే మహాయుతి అక్కడ అధికారంలోకి రాబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి చూడొచ్చు. చెబుతూ ఉండగానే మాట్లాడుకుంటున్న సందర్భంలో టక్క నెమ్మలు మారిపోతున్నాయి. ఎన్డీఏ 25 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇండియా బ్లాక్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ నెంబర్స్ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఇప్పటికీ 25, 21, 2 టోటల్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 20, 40, 46, 48 దాదాపుగా ఒక హాఫ్ సెంచరీకి దగ్గరగా రాబోతుంది. హాఫ్ సెంచరీ క్రాస్. ఇంట్రెస్టింగ్. ఇతరులు ఇంకో స్థానంలోకి ముందంజలోకి వెళ్లారు. ఇండిపెండెంట్లు కూడా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం నెంబర్ గేమ్ మారింది. ఐ థింక్ 28, 50 హాఫ్ సెంచరీ క్రాస్ అయింది.
హాఫ్ సెంచరీ 50 స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ ముందంజలో ఉంది. హాఫ్ సెంచరీ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి 42 స్థానాల్లో ముందంజలోకి వెళ్ళింది. ఇండియా కూటమి అంటే మహా వికాస్ అఘాడీ 26 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 45 మామూలు కాదు. హాఫ్ సెంచరీకి ఒక 5 స్థానాలు మాత్రమే ఉంది. ఎన్డీఏ కూటమి హాఫ్ సెంచరీకి చాలా దగ్గరగా ఉంది. 34 స్థానాలు. ఓ మై గాడ్ మామూలుగా లేదు. ఇండియా కూటమి 34 అయితే ఎన్డీఏ 45 స్థానాల ముందంజలో ఉంది. ఇతరులు 2 స్థానాలు మాత్రమే ముందంజలో ఉన్నారు. ఆ నెంబర్స్ మీరు చూస్తున్నారు. ఇంకొక 5 వస్తే హాఫ్ సెంచరీ టచ్ చేస్తుంది ఎన్డీఏ. రైట్. మహారాష్ట్ర లోకల్ రిపోర్టర్స్ నుంచి ఆర్టీవీ మీకు అందరికన్నా ముందుగా అందించే ప్రయత్నం చేస్తుంది. డిజిటల్ టెక్నాలజీ బాస్ ఆర్టీవీని చూసి నేర్చుకోవాలంటూ కూడా డిస్కషన్ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆర్టీవీని బీట్ చేసేది లేదంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వ్యూవర్స్ అందరికీ కూడా. ఎందుకంటే మీరు మాకు కట్టబెట్టిన ఆ ధైర్యం, ఆ నమ్మకం ఈరోజు ఆర్టీవీ మహా తీర్పుని అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆ నెంబర్స్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అండ్ నౌ ద బ్రేకింగ్ గోయింగ్ టు కమ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలో టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఎన్డీఏ 45 స్థానాల్లో, ఇండియా 34 స్థానాల్లో ముందంజలో ఉంది. పోటాపోటీగా వెళుతోంది. ఇటు మహాయుతి 45 స్థానాల్లో, ఇటు మహా వికాస్ అఘాడీ 34 స్థానాల్లో. డిఫరెన్స్ మారుతోంది బాస్. నెంబర్లు మారుతున్నాయి. ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. పోటాపోటీగా తలపడుతున్నాయి ఎన్డీఏ అలాగే ఇండియా కూటమి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో పోటీగా మారింది. టఫ్